దక్షిణాది కుంభమేళ ఆసియాలోనే ద బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్. ఇది మరెక్కడో కాదు, మన మేడారం. 2 సంవత్సరాలకు ఒకసారి ఎంతో వైభవంగా జరిగే ఆదివాసీ గిరిజనుల జాతర. ఫ్రెండ్స్, మేడారం వెళ్దామా? చూశారు కదా, మామూలుగా లేదు. ఈ సంవత్సరం మాత్రం అదిరిపోయింది. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగా చేస్తున్నారు. చాలా మంది మన వీడియో కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు. ఇప్పటికే వీడియో బాగా లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే డైరెక్ట్ గా మనం 28, 29, 30, 31 ఈ 4 రోజుల కోసమే మనం మేడారం వచ్చాం. ఈ వీడియోలో మీకు A to Z ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కడ బస్సులు ఎక్కాలి, బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తాయి, ఆటోలు ఎలా వెళ్తున్నాయి, ఎంతమంది వెళ్తున్నారు, ఎక్కడ స్టేయింగ్ చేయాలి, స్నానాలు ఎక్కడ చేయాలి, ఫుడ్ ఎక్కడ, రీసెంట్ గా కట్టిన కొత్త గద్దెలు ఎలా ఉన్నాయి, అమ్మవారిని ఎప్పుడు తీసుకొస్తారు, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ అక్కడ దాకా వెళ్ళి జనం భక్తులు ఎలా ఉన్నారు మొత్తం చూపిస్తా. ఎందుకు చెప్తున్నా అంటే అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మేడారం జాతర చాలా అంటే చాలా స్పెషల్ అని అందరు చెప్తున్నారు. మనం ఈ టైంలోనే ఎందుకు వచ్చామంటే ఆల్రెడీ మనం ఇంతకు ముందు 2 సార్లు మేడారం జాతరకు వచ్చాము. కానీ ఫెస్టివల్ టైంకి కరెక్ట్ గా 28, 29, 30, 31 టైంలో లేము ఎప్పుడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఒక్కొక్క రోజు అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వెళ్దాం. ఈసారి జాతర 10 రోజుల ముందే స్టార్ట్ అయ్యింది. భక్తులు అయితే నెల రోజుల ముందు నుంచే వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మనం ఇప్పుడు మేడారానికి దగ్గరలోనే ఉన్నాం. మనం ఎర్లీ మార్నింగ్ చీకట్లో విజయవాడ నుంచి వచ్చాం. కానీ ఎక్కువగా వరంగల్, హనుమకొండ, తెలంగాణ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మన ఆంధ్ర నుంచి చాలా దూరం ఈ ప్లేస్. మేడారం వెళ్లే ముందు ఇక్కడ అందరూ గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. ములుగు సిటీలోకి ఎంటర్ అవడానికి ముందే మనకి గట్టమ్మ తల్లి దేవాలయం వస్తుంది. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. కాకపోతే అడవిలో నుంచి చుట్టూ తిరిగి రావాలి. రోడ్డు చూసారు ఎలా ఉందో. మెయిన్ రోడ్ దగ్గర నుంచి మొత్తం మట్టి రోడ్డే, దుమ్ము. కొంచెం శుభ్రం చేశారు పండగని. కానీ వెహికల్స్ ఎలా వెళ్తున్నాయంటే నాన్ స్టాప్ వెళ్తూనే ఉన్నాయి. ఎన్ని ఆటోలు, ఎన్ని కార్లు, ఎన్ని బైకులు, బస్సులు పెట్టినా సరిపోవట్లేదు. ఎట్లా వెళ్తున్నాయో అసలు. రోడ్డు దగ్గర నుంచి ఒక 300 మీటర్లు అని చెప్పారు. కానీ చాలా సేపటి నుంచి వెళ్తూనే ఉన్నాం. ఎన్ని ఆటోలు. మేడారం జాతరకు చాలా బాగా వస్తున్నారు. హైదరాబాద్ నలుమూలల అన్ని వైపుల నుంచి బస్సులు పెట్టారు. బస్సులు ఫ్రీగా కాదు, టికెట్ తీసుకోవాలి. ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటది. జాతరకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఓన్ వెహికల్ లో రావడానికే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఓన్ వెహికల్ లో వచ్చిన వాళ్ళు 3-4 రోజులు ఉండొచ్చు. ఎవరైతే బస్సులకు వస్తున్నారో వాళ్ళందరూ ఏంటంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ మళ్ళీ వెళ్ళిపోతారు. అసలు మేడారానికి ముందు అందరూ ఈ గట్టమ్మ తల్లి దేవాలయానికి ఎందుకు వెళ్తున్నారో చెప్తా. మేడారం జాతరకి వెళ్తున్న ప్రతి ఒక్క భక్తులు ఎక్కువ మంది అందరూ కుటుంబాలతో వెళ్తారు. జాతర మొత్తం కూడా 4 రోజుల పాటు జరుగుతూనే ఉంటుంది. వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, దారిలో ఏ అడ్డంకులు రాకుండా క్షేమంగా వెళ్లి రావాలని గట్టమ్మ తల్లికి ముందుగా దర్శనం చేసుకుంటారు. అలాగే ఇక్కడ ఈ మేడారం అడవుల్లో గిరిజనులు పండించే మొక్కజొన్నలు ఎంతో ఫేమస్. ఎక్కువగా ఈ ఆలయం గురించి తెలంగాణ వాళ్ళకే బాగా తెలుసు. ఎందుకంటే మనసులో ఏదన్నా కోరుకుంటే వెంటనే తీరిపోతుంది. ఈ గట్టమ్మ తల్లి అమ్మవారికి వేయడానికి ఇక్కడ కొబ్బరికాయలు, బెల్లము, వడి బియ్యము ఇవన్నీ దొరుకుతాయి. ఇక్కడ తీసుకుని వెళ్లి అక్కడ గుడిలో ఇస్తారు. అసలు ఈ గట్టమ్మ తల్లిని ఒక దైవంగా ఎందుకు భావిస్తున్నారు? రీజన్ ఏంటంటే 11వ శతాబ్దంలో ఈ ప్లేస్ ని పరిపాలించింది కాకతీయులు. ఈ కాకతీయ రాజులు ఏం చేశారంటే రాజ్యాన్ని విస్తరించాలని ఈ మేడారం, ములుగు జిల్లా వీటన్నిటి మీద దండెత్తారు. కానీ అప్పుడు ఇక్కడ ఉన్న రాజులు అంటే మెయిన్ మేడరాజుకి వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇదంతా గిరిజన ప్రాంతం, వాళ్ళు సొంతంగా ఉండాలని ఇష్టపడతారు. ఈ కాకతీయులు చెప్పింది వినుకుంటా ఒక కూలీలాగా పనిచేయడం వీళ్ళకి ఇష్టం లేదు. ఒక్కసారి కాకతీయులు ఆక్రమించుకున్నారంటే ఇక స్వతంత్రాన్ని కోల్పోతారు. ఇక పన్నులు కట్టాలి, అవన్నీ చాలా ఉంటాయి. మనం పాఠాల్లో చదువుకున్న కాకతీయుల్లోని కొంచెం కొంచెంగా ఈ మేడారం, ములుగు జిల్లా ఈ ప్రదేశాలు మొత్తం ఆక్రమించాలని సైన్యాన్ని పంపిస్తా ఉండేవాడు. ఇప్పుడు ఈ గట్టమ్మ తల్లి ఉన్న ఆలయమే ముఖద్వారం మేడారంకి, ములుగు జిల్లా మొత్తానికి. ఆ కాకతీయులు ఎంతమంది సైన్యము ఇక్కడికి వచ్చినా సరే లోపలికి ఎంటర్ అవ్వకుండా ఈ గట్టమ్మ తల్లి కాపాడుతా ఉండేది. అంటే సమ్మక్క తల్లికి ఒక నమ్మిన బంటులా, సమ్మక్క తల్లికి ఒక రక్షణ కవచం లాగా ఉండేది. ఇంతమంది గిరిజనుల తరపున అంత భయంకరమైన యుద్ధం చేసింది కాబట్టి ఈమెను ఒక దైవంగా భావిస్తారు. అందుకే సమ్మక్క తల్లి దర్శనానికి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి ఈమెను చూసి పలకరించి మంచిగా వెళ్లి రావాలని కోరుకొని వెళ్తారు. గట్టమ్మ తల్లి ఆలయంలోనే సమ్మక్క తల్లి గద్దెలు కూడా ఉంటాయి చూడండి. అక్కడ నుంచి బయటికి రాగానే బస్సులన్నీ అవైలబుల్ గా ఉంటాయి. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు, అన్ని మండలాలను కవర్ చేసుకుంటూ ఈ బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు అందరూ 70% ఓన్ వెహికల్ పెట్టుకొని వస్తున్నారు. ఎవరైతే ఓన్ వెహికల్ పెట్టుకొని వస్తున్నారో వాళ్ళందరూ 4 రోజులు అక్కడే ఉంటారు. వచ్చేటప్పుడు దారిలోనే పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయించుకోండి. ములుగు సిటీ దాటిన తర్వాత మళ్ళీ పస్రా అని ఒక విలేజ్ వస్తుంది. అక్కడ పెట్రోల్ బంకులు ఇంకో 2 ఉన్నాయి. విజయవాడ, గుంటూరు
గుంటూరు, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ మొత్తం అసలు ఎట్లా వస్తున్నారో చూడండి. ములుగు దాటిన తర్వాత మనకు ఒక టోల్ గేట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇటు తెలంగాణ నుంచి వచ్చినా, ఆంధ్ర నుంచి వచ్చినా కానీ రోడ్లు అయితే చాలా బాగున్నాయి. మన సబ్స్క్రైబర్స్ ఆటోలలో, బస్సులో ఎక్కడ చూసినా మన సబ్స్క్రైబర్సే ఉన్నారు. ములుగు జిల్లా దాటిన తర్వాత వచ్చే చివరిది పస్రా. ఇక 4 రోజులు సరిపడా గ్యాస్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఏదైతే అవసరమో అన్ని ఇక్కడే తీసుకోండి. అసలు వైన్ షాపుల దగ్గర అయితే మగవాళ్ళందరూ ఫుల్ గా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న రేట్లకి, మేడారంలో ఉన్న రేట్లకి కొంచెం తేడా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు దారిలోనే వాళ్ళకి కావాల్సిన వస్తువులు మొత్తం తీసుకొని వెళ్తున్నారు. పసరా ఊర్లోకి రాగానే సమ్మక్క సారలమ్మ జాతర మేడారం అని ఒక బోర్డు ఉంది. ఇక్కడ నుంచి మేడారం మనకి జస్ట్ ఒక 22 కిలోమీటర్లు అంతే. చూడండి ఎంత మంది ఎట్లా వస్తున్నారు, ఎన్ని ఆటోలు, అసలు చాలా మంది వస్తున్నారు ఈ సంవత్సరం. మేడారం జాతరకు రావడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారుల నుంచి వెహికల్స్ ఇలా వస్తున్నాయి. ఇప్పుడు మన గుంటూరు, విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు భద్రాచలం నుంచి ఒక దారి ఉంది. ఇంకోటేమో విజయవాడ, కొండపల్లి రూట్, మహబూబ్ నగర్ ఇటువైపు నుంచి వచ్చాం మనం. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరేమో వరంగల్ నుంచి వస్తున్నారు. ఇంకొక దారి ఏమో పైన కాళేశ్వరం ఉంది. కాళేశ్వరం దగ్గర నుంచి ఇంకొక దారి. ఇక మిగతా స్టేట్లు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి ఇంకొన్ని దారులు ఉన్నాయి అడవుల నుంచి. ఇలా అన్ని వైపుల నుంచి మేడారం జాతరకి ఈ సంవత్సరం కోట్లల్లో భక్తులు వస్తున్నారు. జాతరకి 4 రోజులు ఉందాం అనుకుని వస్తున్న భక్తులు ఏం చేస్తున్నారంటే దారిలో ఎక్కడ చూసినా ఆగిపోయి అడవి లోపలికి వెళ్లి కట్టెలు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే రాత్రి అయితే చలి భయంకరంగా ఉంటుంది. సరైన దుప్పట్లు, పట్టలు, స్వెటర్లు లేకపోతే ఆ చలిని తట్టుకోవడం మీ వల్ల కాదు. చలి కూడా సాయంత్రం 6:30కి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 9 గంటల వరకు మంచు అలాగే ఉంటుంది. జాతరకి వచ్చే భక్తులు మరీ అడవి లోపలికి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ చూసినా పోలీసులు ఫుల్గా ఉన్నారు. మేడారం 10 కిలోమీటర్ల దూరం ఉందనగానే ఆటోలు, కార్లు అన్ని దూరంగా ఆపి తింటున్నారు. అసలు ఫ్యామిలీ, కుటుంబాలతో వచ్చి ఎంత సరదాగా గడుపుతున్నారో. చింతల రోడ్డా? అరే బస్సులు ఆగిపోతున్నాయిందిరా. మేడారం వచ్చినట్టే బస్సులు ఆగిపోయినారు. అరే చింతల రోడ్ అంటే అది ఊరి బయట నుంచి ఉంటుంది ఇంకో రోడ్డు. ఇటు మొత్తం అన్ని అరేంజ్ చేశారు. ఇక్కడే ఊరి నాయన ఎంత పెద్దది వీడు. వాటర్ మొత్తం అన్నీ ఆడే పని. నార్లాపూర్. ఇగో వీడు వచ్చాడు చూడు. అడ్డంగా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు రావాలి కానీ చూసుకొని వెళ్ళిపోతున్నారు కదా. అప్పుడే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. అబ్బో ఎంత మంది, అందుకే కోట్లలో వస్తున్నారు రా జనం. ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాము. ఇంకొక 5 కిలోమీటర్లు, ఇంకొక 5 నిమిషాల్లో మనం మేడారంలో అడుగు పెడతాము. వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మొత్తం లైట్లు, ఫుడ్ ఐటమ్స్, పార్కింగ్. 5 కిలోమీటర్లు అంతే, 5 కిలోమీటర్స్. ఫుడ్ ఐటమ్స్ మాత్రం బాగానే ఉన్నారా. కోళ్ళు, చికెన్లు ఇదిగో వండిస్తారేమో. ఇంకా ఆర్డర్ వేయడమే ఆలస్యము. మీకు మొత్తం ఆగు కుక్కలే. ఇగో కోళ్ళు కావాల్సిన వాళ్ళు తీసుకొని పోవచ్చు. మొత్తం కోళ్ళే. ఒకవేళ తినాలి అనుకుంటే వాళ్ళే వండుతారు. ఒక 500, 400 తీసుకుంటారు. ఇదిగోండి అండీలు, డ్రమ్స్ మొత్తం ఉన్నాయి. రే క్యాంపులు ఉన్నాయి రే, టెంట్లు. సరే పద పద పద. మేడారానికి దగ్గరలో ఉన్న ఒకే ఒక ట్రైబల్ విలేజ్ అంటే ఇంకా మేడారంది అనుకుంటా నాకు తెలిసి. కొత్తూరు దగ్గరికి రాగానే మనల్ని ఇంకా టర్నింగ్ తిప్పిస్తున్నారు అనమాట. లోపలికి స్ట్రైట్గా అలో చేయట్లా. వచ్చే వాళ్ళకి పని తిప్పి. వర్క్ మాత్రం ఒక రేంజ్లో జరుగుతుంది. ఎందుకంటే ఇంకా రేపే కదా పండగ. అటువైపు ఇటువైపు మొత్తం పార్కింగ్. ఇది పార్కింగ్ నెంబర్ 2. మొత్తం వాగు పక్కనే ఉంటుంది, జంపన్న వాగు పక్కనే. చాలాసేపటి నుంచి రూట్ జర్నీ మీకు పార్కింగ్లు ఇవే సరిపోతుంది. టాయిలెట్స్, టెంట్లు. మెయిన్ గుడి దగ్గరికి వెళ్దామని నేను కూడా చూస్తున్నా. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా. కానీ ఎంత వెళ్తున్నా కానీ వీడియో తీయాలనిపిస్తుంది, మీతో చెప్పాలనిపిస్తుంది. మొత్తం అన్నీ షేర్ చేయాలి. అన్నీ అమ్ముతున్నారు. అబ్బా ఫైనల్గా ఆర్చి అయితే వచ్చేసింది. అమ్మా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఆర్చి చూసిన తర్వాత. పద పద పద. జంపన్న వాగు వచ్చేసాం.
ఇదిగో జంపనవాగు గుడి మొత్తం అంతా, అది ఇటు నుంచే వెళ్ళాలా. ఇది ఎప్పుడు చేశారా, ఎంత బాగా చేశారు. స్టార్టింగ్ ఎంట్రన్స్ లేదు, ఇటు బాగా ఇచ్చాడు. ఇప్పుడు చెప్తా, స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇంతకుముందు లేదు కదా, నేను మిడిల్ పాయింట్ పదా. అన్నీ అయితే ఎక్కడెక్కడ ఆపేస్తున్నారు, ఎవరిని ఎలా చేయట్లేదు. అన్నీ కూడా ఊరి బయటే, గుడికి బయట దూరం దూరంగానే అన్నీ ఆపేస్తా ఉన్నారు అనమాట. ఎట్లా గట్టా తప్పించుకొని మేము జంపన్న వాగు దాకా వెళ్తున్నాము. కొంచెం కూడా ఖాళీ లేదు, ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. ఇదిగోండి డిబేటర్లు కూడా ఖాళీ లేదు. మొత్తం ప్లేస్లు అన్నీ కూడా ఏదో ఒక వస్తువులు పెట్టి అమ్మేస్తున్నారు. మొత్తం అన్ని ఎడు చూసినా గుడారాలు, టెంట్లు. చూడండి ఎంత మంది ఉన్నారు. బస్సులు కూడా దూరంగా ఆపేయడం వల్ల అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. వెహికల్స్ అన్ని దూరంగానే, అందరూ స్నానాలకు వెళ్తున్నారు. ఇంకా ఇదిగో ఇది మెయిన్ ఆర్చి. ఇందాక చూసింది ఫస్ట్, ఇది ఎంట్రన్స్, ఇది సెకండ్ జంపన్న వాగు ఆర్చి. ఇది అదిగో జంపన్న వాగు బోర్డు ఇదిరా. వదిగో వెళ్దాంపా, లోపలికి వెళ్దాంపా, మనల్ని ఎవ్వరు ఆపలేరురా పని. అది ఇప్పుడు ఫెస్టివల్ 3 ఎంటర్ అయ్యింది అయ్యా. అమ్మా లోపలికి పని, స్ట్రైట్గా పని, ఎంత దూరం పోతే అంత దూరం పని. ఆపినప్పుడు ఎన్నికొద్దాంపా. ఆహా ఎందుకు పని, స్ట్రైటే పని చెప్తా. జంపన వాగు మొత్తం ఓపెన్ చేశారు. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం అందరూ ఉన్నారు. చూడండి చాలా బాగా చేశారు రా. పాని 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 దిగే తర్వాత ఎంత మంది వచ్చారు చూడండి. ఇంకా రేపు మామూలుగా ఉండదు, రేపు ఎల్లుండి వరుసగా 4 రోజులు. జైంట్ రివీల్ కూడా వచ్చింది. జైంట్ రివీల్ 2 ఉన్నాయి, పడవలు, బ్రేక్ డాన్స్. ఉబ్బో మేడారంలో బంగారం అంటారు చూసారా, అదేంటనుకుంటున్నారు? బెల్లం. బెల్లాన్ని బంగారం అంటారు, కానీ ఇది అమ్మవారికి ఎందుకు ఇస్తారో అది తెలియదు. నేను కనుక్కొని చెప్తా. మీకు గనక పూర్తిగా తెలిస్తే కామెంట్ చేయండి, అందరు తెలుసుకుంటారు. బాబా బాబా ఎంత బాగుందిరా స్టార్టింగ్. ఊరే అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారా, ఎంత డెవలప్ చేశారా. సైడ్ ఇటుపండి రైట్ సైడ్ ఇవ్వండి. ఇటే దిగండి ఫోటోలు దిగండి. ఊరి నిజంగా హైలైట్ ఉంది గోపి. ఎప్పుడు కట్టారా ఇవన్నీ? ఈ సంవత్సరం, అందుకే అంత హైలైట్ రా. చాలా సేపు పట్టింది మేడారం లోపలికి ఎంటర్ అయ్యి గుడి దగ్గరికి చేరుకోవడానికి. ఫైనల్ గా అయితే కొత్తగా కట్టిన గద్దెల దగ్గరికి అయితే వచ్చేసాం. భక్తులు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఒకప్పుడు మనం వచ్చినప్పుడు అంతా వేరేలాగుంది, ఇప్పుడు వేరే, మొత్తం చేంజ్ అయిపోయింది. తెలంగాణ గవర్నమెంట్ మేడారం ని చాలా బాగా డెవలప్ చేసేసింది. మేడారంలో అక్కడక్కడ మీకు ఎలాంటి గిరిజనులకు సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. అవి ఏంటంటే కొన్ని శిల్పాలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. గిరిజనులు వాళ్ళు వాడే వస్తువులు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ సంస్కృతి మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు. అసలు చూడడానికి ఎంత బాగున్నాయంటే చాలా అందంగా చేశారు. ఒకప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఒక చిన్న గేటు మాత్రమే ఉండేది, ఇప్పుడు ఎంత పెద్ద ఆర్చి కట్టారో చూడండి. అన్ని వైపులా ఇలాంటి పెద్ద పెద్ద ఆర్చీలు కట్టి వాటి మీద గిరిజనుల యొక్క గుర్తులు పెట్టారు. గుడికి పక్కనే క్యూ లైన్లు ఉంటాయి, ఫ్రీ. లోపలికి వెళ్ళడానికి, దర్శనం చేసుకోవడానికి ఎటువంటి టికెట్లు లేదు. భక్తులందరూ బయట బంగారం, బెల్లం తీసుకుని లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఎన్ని గంటలకు వెళ్తున్నావు లోపలికి? ఒకసారి టైం చెప్పి. 5:15 అవుతుంది. 5:15కి లోపలికి ఎంటర్ అయిపోయాము. నాకు లేట్ అయిపోయింది. మనం గద్దెల దగ్గరికి వెళ్ళేసరికి చీకటి పడుద్ది. నార్మల్ టైంలో డైరెక్ట్ గా గద్దెల దగ్గరికి వెళ్ళిపోవచ్చు, కానీ ఇలాంటి జాతర టైంలో భక్తులు ఇబ్బంది పడకుండా చాలా దూరం బార్గేట్లు అయితే పెట్టారు. తిరిగి తిరిగి వెళ్తే కాళ్ళు నొప్పులు వస్తాయి, కానీ వీటి వల్ల చాలా ఉపయోగం ఉంది. మనం గుడి లోపలికైతే వచ్చేసాము. అసలు లాస్ట్ టైం మనం వచ్చి చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. అసలు పూర్తిగా మారిపోయింది. భక్తులు కూడా చాలా మంది వచ్చారు. గుడికి చుట్టూ ఉన్న పెద్ద పెద్ద గోడల మీద గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు చిన్న చిన్న శిల్పాలుగా చెక్కారు. లోపల ఉన్న సమ్మక్క తల్లి గద్దెలు, సారలమ్మ గద్దెలు, పగడెద్దిరాజు, ఇలా గద్దెలు మొత్తం కూడా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అక్కడ కొన్ని బోట్లు అయితే ఉంటాయి. బోట్లతో పాటు సమ్మక్క తల్లి గద్దె కొంచెం పెద్దగా ఉంటుంది, సారలమ్మది కొంచెం తగ్గిద్ది, పగడెద్దిరాజుది ఇంకొంచెం తగ్గిద్ది. ఇలా సైజుల వారీగా కూడా ఉంటాయి. భక్తులు తీసుకొచ్చిన బంగారం అంటే బెల్లాన్ని అమ్మవారికి అయితే అట్లా ఇస్తా ఉంటారు, వాళ్ళు లోపల పెడతా ఉంటారు. మళ్ళీ వచ్చిన భక్తులకి ప్రసాదంగా ఆ బెల్లాన్ని అందరికి కొంచెం కొంచెంగా ఇస్తున్నారు. గద్దెల లోపల
లోపలికి ఎవరైనా పెద్దవాళ్ళు విఐపీలని అలౌ చేస్తున్నారు, మిగతా ఎవరిని అలౌ చేయట్లేదు. లోపలికి వెళ్లి గద్దెలు దగ్గర నుంచి చూసి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అంతా వివరంగా చూపిద్దామని ట్రై చేశాను, కానీ ఒక న్యూస్ ఛానల్ వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. కనీసం డ్రోన్ షాట్ అనే వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, ఆ డ్రోన్లు కూడా న్యూస్ ఛానల్ వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అసలు ఇండియాలో ఇన్ని దేవాలయాలు ఇన్ని టెంపుల్స్ తిరిగి మీకు ఇంత వివరంగా క్లారిటీగా చెప్పాను, కానీ మన స్టేట్ లో ఉన్న మన మేడారం జాతరను మాత్రం వీడియోలు తీయలేకపోతున్నా. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చినప్పుడు వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, పర్మిషన్ ఇవ్వకుండా తీయనట్టు అలా తీయలేం. గుంటూరు నుంచి 350 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడ దాకా వచ్చాం. ఎలాగో వచ్చాం కదా, ప్రెజెంట్ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మొత్తం ప్లేస్లు ఎలా మార్చారు, ఎలా డెవలప్ అయింది, కనీసం కొంచెమన్నా చూపిద్దామని వీడియో తీస్తున్నా. ఎందుకంటే ఒక చోటకి వెళ్ళినప్పుడు పర్మిషన్ ఇస్తేనే నేను అక్కడ వీడియో తీస్తానన్నమాట, లేకపోతే అక్కడ నుంచి మేము వేరే ప్లేస్ కి వెళ్ళిపోతాం, వేరే టెంపుల్ కి. కానీ పర్మిషన్ కోసం ఇక్కడ ఎంత మందిని బతిలాడానో ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. ముందేంటంటే ఐడి కార్డులు అడుగుతున్నారు. ఒక యూట్యూబర్ కి ఐడి కార్డులు ఎవరిస్తారు చెప్పండి? అప్పుడు ఎలాగంటే ఒక ఆఫీసర్ ది ఫేక్ సంతకం పెట్టించుకొని ఒక ఐడి తగిలించుకొని మెల్ల వేసుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ బయట యూట్యూబర్లు మెల్ల ఉండే ఐడి కార్డులు మొత్తం అలా చేసుకున్నవే. కానీ వీడియోస్ కోసం అంత కష్టపడి అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఈ వీడియో తీస్తున్నప్పుడు రాత్రి అయితే డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ ఉంటే సీతక్కకి ఒక మెసేజ్ పెడదాం అనుకున్నాం, కానీ చాలా సేపు ఆలోచించిన తర్వాత మాకే ఒక ఐడియా వచ్చింది, ఇంకా కొన్ని రోజులు తిరిగే తర్వాత కంటెంట్ మార్చేద్దామని. ఎందుకంటే ప్రెజెంట్ మీరే చూస్తున్నారు కదా, ఇంట్లో ఫ్యామిలీతో చేసే వీడియోస్ వ్లాగ్స్ కే వ్యూస్ బాగా వస్తున్నాయి. అసలు ఎవరు పర్మిషన్స్ లేకుండా కొంచెం కూడా రిస్క్ లేని వీడియోస్ అవి. కానీ ఇవి అలా కాదు, ఒక్కసారి ఇంట్లోంచి బయటకు వచ్చామంటే సాయంత్రం వెళ్తామో లేదో కూడా తెలియదు ఇంటికి. 350 కిలోమీటర్లు జర్నీ చేసి ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి కూడా ఏదో నా వల్ల అయినంత వరకు కవర్ చేసి మీకైతే చూపిస్తున్నా. గాయ్స్, దర్శనం చేసుకుని అక్కడ నుంచి అయితే బయటకి అయితే వచ్చేసాం. నేను ఈ ఫెస్టివల్ 4 రోజులు ఉండి అన్ని చేద్దాం అన్ని చూపిద్దాం అనుకున్నాను, బట్ చివరి దాకా అయితే ట్రై చేస్తాను. కానీ వీడియోస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ తో ప్రాపర్ గా వస్తాయని మాత్రం నమ్మకంతో చెప్పలేను. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ బయ్యక్కపేట అనే ఊరుంది, అక్కడికైతే వెళ్తున్నా. ఫైనల్ గా ఏంటంటే మేడారం మాత్రం ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతుంది జాతర. రోడ్డు జర్నీ కూడా అన్ని వైపుల నుంచి రోడ్డు చాలా బాగా వేశారు. భక్తులు కూడా అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఎక్కడెక్కడ నుంచో బాగా వస్తున్నారు. మీకు వీలైతే దగ్గరలో ఉంటే మేడారం జాతరకైతే రండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. గాయ్స్, వీడియో చూసారు కదా, వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేడారం వచ్చే వాళ్ళు స్వెటర్లు కానివ్వండి, హెడ్కి పెట్టుకునేవి, చెవులకి ఇలాంటివి చాలా తెచ్చుకోండి, ఎక్విప్మెంట్, దుప్పట్లు కూడా. ఎందుకంటే చలి మామూలుగా లేదు, ఫుల్గా మంచు పడుతుంది. నాకు 2-3 గంటలకే జలుబు కూడా చేసింది అప్పుడే, అంటే అంత బాగా మంచు పడుతుంది. అలాగే చూస్తున్నారు కదా, నైట్ ఎఫెక్ట్ కూడా మామూలుగా లేదు. నా వల్ల అయినంత వరకు మొత్తం ఫుటేజ్ కవర్ చేసి మేము ముందు పెడతాను. చాలా ఉన్నాయి, మంచి మంచి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, మిగతా వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.